అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామకు స్తోత్రం. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వాశీర్వాదములు కారణభూతుడైన మా దేవా, మీ ఘనమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఇప్పుడు వాక్యము చెప్పడానికి ప్రభు నిలబడి నన్ను మరుగు చేయండి తండ్రి. నా సొంత ఆత్మను మరుగు చేయమని అడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రము తండ్రి. అయ్యా, మీ దైవాత్మను ప్రభువా తండ్రి నైనా అయ్యా మీరు అందించి ప్రభువా అయ్యా విలువైన వర్తమానం ప్రభువా నా నోట మీరు పలికించమని అడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రము తండ్రి నైనా. అయ్యా, వినగలుగు ఆత్మను ప్రభువా, గ్రహించగలుగు శక్తిని ప్రభువా ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీరు మహిమ పొందుమని త్వరగా రానైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము చదివిన దాని ప్రకారము చూస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభు చెబుతున్న మాట అండి ఇది. నా యొద్ద నేర్చుకొనమని దేవుడు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దనే మనం అన్నీ నేర్చుకొనవలసిన వారమై ఉన్నాము. అసలు ఏమి నేర్చుకోవాలి అని మనము ఆలోచన చేస్తే గనుక, మొదటిదిగా దేవాలయంకు క్రమము తప్పకుండా వెళ్ళడము నేర్చుకోవలసిన వారమై ఉన్నామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉండేవారు, సమాజ మందిరంలో వెళ్ళేవారు, బోధించేవారు. అలాగున క్రమము తప్పకుండా మనమును కూడా దేవుని మందిరానికి వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. అలాగే దావీదు కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనంలో దావీదు పలుకుతున్నారు కదా. 27వ దావీదు కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, ఇక్కడ ఈ దావీదు చెబుతున్నారు యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఈ దావీదు ఎవరండి? ఒక రాజు. ఈ రాజు అయ్యుండి ఆయన అనేక యుద్ధాల్లో జయం పొందారు. ఇంకా నేను జయం పొందాలని అడగడం లేదు, ఇంకా నాకు ఆస్తి కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగడం లేదండి. ఏం అడుగుతున్నారు అంటే, యెహోవా ప్రసన్నతను చూడడానికి, యెహోవాను నేను ధ్యానించడానికి నేను నీ యొక్క మందిరంలో చిరకాలము ఉండాలని కోరుకుంటున్నారు దావీదు. అంటే దావీదు ఎందుకు అలా కోరుకుంటున్నారంటే, ఆయన మందిరంలోనే మనకి సమస్తము కూడా శ్రమలన్నీ మర్చిపోయి ఆయనతో సహవాసము చేసేటువంటి అవకాశము దొరుకుతుంది. కాబట్టి దావీదు కోరుకుంటున్నారు, నేను ధ్యానించడానికి ప్రభువా నీ యొక్క మందిరంలో నేను ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నిజమే కదండి. మనము దేవుని మందిరానికి వెళితే మనకి అక్కడ ఒక ఊరట దొరుకుతుంది. అంటే ప్రభు చెప్పి ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన మందిరానికి వెళితే, ఆయన చెంతకు వెళితే గనుక మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మన సమస్యలను మనం కాసేపు ఏం చేస్తాము, మర్చిపోతాము. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఏదో ఒక అలజడి మనకి గుర్తొస్తూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య మనల్ని భయపెడుతూనే ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వెళ్ళి ఆయన దగ్గర మన సమస్యలను మనం చెప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర మనము మన బాధలు కష్టాలు మనం చెప్పుకున్నప్పుడు మన మనసునకు అలాగే మన యొక్క హృదయానికి ఒక గొప్ప ఊరట కలుగుతుంది. అప్పుడు మనం దేవుని ధ్యానించగలుగుతాము, దేవునితో సహవాసము చేయగలుగుతాము. అలాగనే ఆ మందిరంలో మనము దేవునితో మాట్లాడతాము. ప్రభువు కూడా అక్కడ యాజకుల ద్వారా, బోధించే వారి ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు, మనకి గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు చెబుతారు.
ఇవన్నీ జరగాలి అంటే గనుక మనము క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రోజులలో జనులైన వారు ఎలా ఉన్నారంటే కనీసం వారమునకు ఒక్కసారైనా సరే మందిరానికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంటున్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే వారమునకు ఒక్కసారైనా సరే మందిరానికి వెళ్ళడం నీవు అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు నీతో ఏం మాట్లాడతారో, నీవు ఎలాగ ఉండాలని తెలియజేస్తారో, నీకు ఎలాంటి సమస్యల నుండి పరిష్కారం దొరుకుతూ ఉందో, నీవు దేవునికి ఎలా దగ్గర అవుతావో, నీవు ఎలాగున దేవుని యొక్క లక్షణాలు పొందుకుంటావు, ఇవన్నీ కూడా మనకి తెలియజేసే వారై ఉన్నారు. కాబట్టి క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే మనం చూస్తే గనుక పనూయేలు కుమార్తె అయినటువంటి ఆషేరు గోత్రికురాలు అన్నా ప్రవక్త్రి దేవుని మందిరంలో 84 సంవత్సరముల నుండి విధవరాలై ఉండి అక్కడ ఉపవాసము చేస్తూ దేవుని సేవ చేస్తూ ఉండడం జరుగుతున్నది. ఎందుకు ఇలా చేస్తున్నదంటే ఆయన ప్రసన్నతను ఆమె పొందుకోనాలని ఆశపడింది. కాబట్టి దేవుని ధ్యానించాలనే ఆశ ఆ యొక్క అన్నా ప్రవక్తలో ఉన్నది. కాబట్టి ఆమె అక్కడ ఉండడం జరిగినది. ప్రియ దేవుని బిడ్డ, నీవును కూడా దేవుని ధ్యానించాలని ఆశ కలిగి ఉంటే, దేవునితో సహవాసము చేయాలనేటువంటి ఆశ నీలో ఉంటే గనుక క్రమము తప్పకుండా దేవునికి మందిరానికి వెళ్ళడం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నామని దేవుడి సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నారు. రెండవదిగా చూస్తే గనుక దేవుని వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవలసిన వారమై ఉన్నామండి. వాక్యం అనగా యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము ఆయన శరీరధారి అయి మన మధ్య మానవునిగా జీవించారు. అంటే వాక్యమును అనుసరించడం అంటే గనుక యేసును అనుసరించడమే అని మనము తెలుసుకునవలసిన వారమై ఉన్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెబుతారు కదా, అక్కడ ఒక యవ్వనస్తుడు వచ్చి ప్రభువుని అడుగుతారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటేనని చెప్పాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక యవ్వనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రభుని పిలిచిన మాట, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. ఏమని అడుగుచున్నారండి? నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి తండ్రి అని చెప్పి యేసు ప్రభువాన్ని అడగడం జరిగింది. అప్పుడు యేసు అంటారు కదా, 10 ఆజ్ఞలన్నీ నీవు గైకొనాలి అని చెబుతున్నారు. అప్పుడు ఈయన అంటాడు ఇక్కడ ఈ వచనంలో, నేను బాల్యం నుండే కూడా అవన్నీ అనుసరిస్తూనే వస్తున్నాను అని ఆయన ఈ యొక్క యవ్వనస్తుడు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగినది. అప్పుడు యేసు అతన్ని చూసి అంటారు కదా, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ప్రభు ఒకటే మాట చెప్పారండి, నువ్వు ఆజ్ఞలు అనుసరిస్తున్నావు కదా, సరే నీ ఆశని అమ్మి నువ్వు బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? దేవుని ఆజ్ఞలు అనుసరించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం అనుసరించడం అంటే యేసు ప్రభువాన్ని వెంబడించడం అని మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది, మనకి త్రోవకి వెలుగై ఉన్నదని మనకు కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాము. ఆయన వాక్యమే మనం నడిపిస్తుందండి, ఆయన వాక్యమే మనం జీవింప చేస్తుంది. ఆయన వాక్యం ఎలాంటిదట? పాల వంటిది, జుంటె తేనె వంటిది, ఆ ధారల కంటే మధురమైనదండి అది ఆయన వాక్యము. అలాగనే మేలివి బంగారు కన్నా శ్రేష్టమైనది, రత్నరాశుల కన్నా కూడా అది శ్రేష్టమైనది ఆయన వాక్యం. అంటే ఆయన వాక్యంలో అంత శక్తి ఉన్నది. బంగారము చాలా విశిష్టమైనదిగా అందరూ కొలుస్తారు, ఇంకా రత్నాలు రాసులను కూడా అందరూ చాలా విశిష్టముగా కొలుస్తారు. కానీ వాటన్నిటికంటే మించినది, వాటన్నిటికంటే శ్రేష్టమైనది, వాటన్నిటికంటే శ్రేయస్కరమైనది ఏమిటి అంటే దేవుని వాక్యము. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తే యేసు ప్రభు వారిని మనము వెంబడించినట్లని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా చూస్తే గనుక విశ్వాసములో వృద్ధి చెందడం నేర్చుకోవాలండి. శిష్యులైన వారు ప్రభువు వారిని అడుగుచూ ఉంటారు,
మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా, విశ్వాసములో వృద్ధి చేయి తండ్రి అని యేసు ప్రభువాన్ని వేడుకుంటున్నారు. అంటే మనము దేవుని అడగాల్సినది ఏంటంటే మనం ప్రార్థన నేర్చుకోవాలి, ఎలాగ దేవుని అడగాలో నేర్చుకోవాలి, ఎలా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలో మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఒక దయ్యం పట్టిన వ్యక్తిని కుమారుని తీసుకుని వచ్చి ఆ యొక్క తండ్రి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా, ప్రభువా నా బిడ్డ దయ్యము పట్టినవాడే చాలా ఇబ్బంది పడుచున్నాడయ్యా, నా బిడ్డ నువ్వు బాగు చేయమని అడిగితే ప్రభు అంటారు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెబుతారు. అప్పుడు ఈయన అంటారు, ఈ తండ్రి చెబుతాడు వెంటనే, నమ్ముచున్నాను, నాలో అపనమ్మిక రాకుండా సహాయము చేయమని వేడుకుంటున్నాడు. అంటే నీవు స్వస్థపరుస్తావని, నీవు కార్యము చేస్తావని నేను నమ్ముచున్నాను తండ్రి, మరి నాలో అపనమ్మిక రాకుండా నాకు సహాయము చేయి అని ప్రార్థించడం జరిగినదండి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మనకి ఏదైనా సరే ఏదైనా సమస్య నుండి విడుదల కాలేదనుకోండి, మనలో వచ్చేదేంటో తెలుసా? అపనమ్మిక వచ్చేస్తుంది. ఇది జరుగుతుందా, జరగదా, దేవుడు నా పట్ల కార్యం చేస్తారా, చెయ్యరా, ఏంటి నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటని మనము చింతిస్తూ ఉంటామండి. కానీ మనము నమ్మాలి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు ప్రభు. కాబట్టి మనము నమ్మాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈ తండ్రి చెబుతున్నాడు మాట, నమ్ముచున్నాను కానీ అపనమ్మిక రాకుండా సహాయం చేయమంటున్నారు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకవైపున నమ్మిక ఉంటుంది, మరి ఒకవైపున సందేహం ఉంటుంది. సందేహము పనికి రాదండి. నమ్మిక కలిగి మనం ఉంటే గనుక విశ్వాసంలో మనం వృద్ధి చెందాల్సిన వారమై ఉన్నాము. దేవుడు తప్పనిసరిగా నాకు కార్యము చేస్తారనేటువంటి నమ్మకము మనం కలిగి ఉండాలి. ఏ సమస్య అయినా సరే ఆలస్యం అవుతుందంటే ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా నెరవేరును అన్నట్లుగా కాలము పరిపూర్ణమైతే దేవుడు నీ సమస్య నుండి విడుదల కలిగించే వారై ఉన్నారండి. నీవు ఎలాంటి ఉపకారము కావాలని కోరుకున్నా, ఏ మేలు జరగాలని నీవు ఆశిస్తున్నా సరే ఆయన నీకు తప్పనిసరిగా ఆ మేలును అనుగ్రహించడానికి ఇష్టపడు దేవుడై ఉన్నారు. కాబట్టి మనము నమ్మాల్సిన వారమై ఉన్నాము. కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు శిష్యులకు చెబుతారు, ఏమని చెబుతారు? రాతి బాణల నిండా అంచుల మట్టుకు నీటిని నింపమంటారు. వారు అడగలేదండి, నిండా నావు ప్రభువా, మరి ద్రాక్షారసము తయారు చేయాలి కదా అని అన్నారా? అనలేదు. దేవుని మాట పట్టుకున్నారు, ఆ నీటిని ఆ యొక్క బాణల్లో నింపారు. ముంచి వారికి ఇవ్వండి అంటే ఇది నీళ్ళే వేస్తాము కదా, మరి ద్రాక్షారసముగా ఎలా ఇవ్వమని అడగలేదండి. వారు ముంచి ఇచ్చారు, అక్కడ కార్యము జరిగినది. అంటే రెప్పపాటున దేవుడు మనకు కార్యము చేసి దేవుడైనారు. కాబట్టి ఏ సమస్య నుండైనా విడుదల కావటం లేదని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన సమయము రాగానే ఖచ్చితముగా రెప్పపాటున ఆయన నీ సమస్యను తొలగించి వారై ఉన్నారని నమ్మిక కలిగి ఉండమని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. 4వదిగా మనం చూస్తే సత్క్రియలను శ్రద్ధగా చేయడము మనము నేర్చుకొనవలసిన వారమై ఉన్నామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే జనులైన వారు తండ్రిని మహిమపరచాలి అంటే, అన్యులైన వారు దేవుని మహిమపరచాలి అంటే మన సత్క్రియలను మనం అలాగున చేసి ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నారు. ఎలాంటి సత్క్రియలు మనము చేయాలి అంటే వాక్యానుసారమైన సత్క్రియలను మనము చేయాల్సిన వారమై ఉన్నాము. అంటే సత్క్రియ అంటే ఏంటండి? మంచి కార్యములు, ఇతరులకు ప్రయోజనము కలిగే కార్యాలు మనము చేయాలి. మన పనుల వల్ల ఇతరులకు హాని కలగకూడదండి. ఇతరులైన వారికి ఉపయోగము కలగాలి. మనము చేసే పనులు ఎదుటి వారికి ప్రయోజనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము
మంచి సమరేయుడు అనేటువంటి విషయంలో చూస్తే గనుక ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిని అక్కడ దొంగలు పట్టుకొని ఆయన దగ్గరని దోచేసుకొని అక్కడ కొర ప్రాణంతో విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఒక యాజకుడు వస్తారు, చూస్తూ వెళ్ళిపోతారండి. రెండవది ఒక లేవీయుడు వస్తాడు, చూస్తూ వెళ్ళిపోతారు. మూడవది ఒక సమరయుడు ఆ మార్గాన వెళుతూ నాకెందుకులే అని ఊరుకోలేదు కదండి, అక్కడ ఆగి ఆ యొక్క వ్యక్తిని గాయాలు కట్టారు, అలాగే నూనె ద్రాక్షారసం పోసారు, ఆయనకి తగిన సహాయం అని చేశాడు. ఎలాగునా ఆయన బండెక్కించుకున్నాడు, ఆ వాహనం నుండి పూటకోల వానింటికి తీసుకెళ్ళి ఆయనకు అక్కడ అప్ప చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు. మరలా వెళ్ళి ఆయన పరామర్శించాడండి. ఇంకా అవసరమైతే నేను ఇస్తాను, జాగ్రత్తగా చూచుకోమని చెప్పారు. అంటే ఈయన ఎవరు? ఆయన బంధువా? కాదు. ఆయన స్నేహితుడా? కాదు. కానీ ఈ వ్యక్తి ఎవరో తెలియకపోయినా సరే ఆపదలో ఉన్నారని ఎరిగి ఆయనకి సహాయం చేస్తారండి. అంటే సామాన్యంగా మనం ఎవరికి సహాయం చేస్తామండి? మనకు బంధువులు సహాయం చేస్తాము, లేదంటే మనకు కావలసిన వారికి స్నేహితులు సహాయం చేస్తాము, లేదు మన పేరు గొప్ప రావాలని సహాయం చేస్తాము, లేకపోతే గనుక ఎదుటివారు మనల్ని పొగడాలని సహాయం చేస్తాము. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసండి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయాలి. నీ దగ్గర దేహి అని ఎవరైనా ఆశిస్తే గనుక అప్పుడు నీవు వారికి లేదు అనకుండా సహాయము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఎలాంటి సహాయం అంటే మనకు ఉన్నదంతా ఇచ్చేయమని దేవుడు చెప్పడం లేదు. మనకు ఉన్న దానిలోనే మనకు తోచినంత వారికి సహాయము చేస్తే వారి దగ్గర నుండి ఎంతో సంతోషము మనం చూడగలుగుతామండి. మనకు ఒక ఉదాహరణకి ఒక కథ మనం తెలుసుకుంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి రాత్రులు నిద్ర పట్టడం లేదండి. నిద్ర పట్టకపోతే ఆ వ్యక్తి చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ధనవంతుడే, కానీ అతనికి ఉన్నటువంటి వ్యాధి ఏంటి, అనారోగ్యం ఏంటి, నిద్ర పట్టడం లేదు. రాత్రులు కానీ పగలు కానీ నిద్ర పట్టట్లేదు. ఇంకా చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగాడు, అక్కడ ప్రయోజనం కలగలేదు. చివరికి ఒక అనుభవం కలిగిన డాక్టర్ గారట ఒక చీటీ మీద ఒకటి రాసిచ్చారు. ఆ చీటీ తెచ్చుకొని చూడగానే ఈయన ముఖంలో ఏదో తెలియనటువంటి ఆశ్చర్యం కలిగిందండి. ఏంటో తెలుసా, అందులో నీవు ఒకరికి సహాయం చేయి అని రాసిచ్చారట. ఏంటి డాక్టర్ గారు ఇలా రాశారు, సహాయం చేయాలా అని చెప్పి ఆ చీటీని పక్కన పెట్టలేదండో. ఆ చీటీ ప్రకారము ఆయన ఒకరికి సహాయం చేశారట. ఎలాంటి వారికి సహాయం చేశారంటే, ఆపదలో ఉన్న వారికి సహాయం కోసం ఎదురు చూసే వ్యక్తికి ఈయన సహాయం చేయగానే వారిలో కలిగిన కృతజ్ఞత భావము చూసేట ఈయన చాలా ఆనందపడ్డారంటండి. చాలా ఆనందపడి ఇంటికి వెళ్ళగానే చక్కగా నిద్రపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎదుటి వారికి, ఆపదలో ఉన్నవారికి సహాయము చేయడం ద్వారా మన మనసుకి ఏమొస్తుందండి, నెమ్మది వస్తున్నది, సంతోషం వస్తుంది. అలాగే ఇలా సహాయం చేసిన వారిలో మన బైబిల్లో చూస్తే గనక అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. 36వ వచనంలో చూస్తే అక్కడ ఆ అధ్యాయంలో మనకి తబితా అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడతారు. చదవండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కాను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఇక్కడ యొప్పే అనేటువంటి ప్రదేశంలో తబితా అనేటువంటి ఒక శిష్యురాలు ఉందండి. అంటే ఈమె శిష్యురాలుగా ఉండి ఈ ప్రదేశంలో ఉన్న వారికి ధర్మకార్యాలని అలాగునని సత్క్రియలను చేస్తూ ఉన్నది. డొర్కా అంటే కింద ఫుట్నోట్లో రాయబడి ఉన్నది లేడీ అని అర్థము. లేడీ ఎలాగైతే చెంగు చెంగున నడుస్తుందో ఈమె పేరునకు తగినట్టుగానే ధర్మకార్యాలు అలాగున పరుగున చేసేదని మనకి తెలుస్తూ ఉన్నదండి. ఎందుకంటే ఈమె ధనవంతురాలని కానీ, ఈమె యొక్క బంధువుల గురించి కానీ, ఈమె వెనకాల ఉన్న హిస్టరీ గురించి కానీ ఏమీ కూడా ఇందులో రాయబడలేదు. కానీ ఈమె దేవుని శిష్యురాలుగా వ్రాయబడింది. తబితా అనేటువంటి ఒక స్త్రీ ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఈమె చేసిన పని అందరికీ కూడా సహాయము చేస్తూనే వచ్చినదండి. అయితే ఒక రోజున ఆ దినమందామే కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి.
ఆమెకి ఏమైందంట, అనారోగ్యం వచ్చి ఆమె చనిపోయిందండి. చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కడిగి మేడగదిలో ఆమెను పరుండబెట్టారు. తర్వాత వచనంలో లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. ఎందుకంటే ఈ యొప్పే లుద్ద అనే గ్రామాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి పేతురు లుద్ద అనే గ్రామంలో ఉన్నారని ఈ శిష్యులు ఎరిగి ఇద్దరు మనుషుల్ని పేతురు దగ్గర పంపించారు. ఇలాగున తబితా అనేటువంటి ఒక స్త్రీ ఇలాగ మరణించింది. నీవు వెంటనే తడవు చేయకుండా, ఎలా రమ్మన్నారండి, ఆలస్యం చేయకుండా నీవు రావాలని చెప్పి పేతురు కబురు పెట్టారు. పేతురు ఈ మాట విని లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనికి తీసుకుని వచ్చిరి. ఈమె ఎక్కడ పడుకోబెట్టారు, చక్కగా శవమును కడిగి శుభ్రము చేసి మేడగదిలో పడుకోబెట్టారు కదా, అక్కడికి పేతురు గారిని తీసుకురావడం జరిగింది. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఈ దొరక అనే ఆమె ఆ విధవరాండ్రకి ఎలా సహాయం చేసిందో అంతా చూపిస్తూ ఈ యొక్క కుట్టిన అంగీలన్నీ చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారండి. అప్పుడు పేతురు అందరినీ వెలుగు పంపేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన ఈ స్త్రీ పేతురు ప్రార్థన చేసి తబితా లెమ్మనగానే ఆమె లేచి కూర్చుందండి. ఇది యేసు నామములో ఏది పోదు ఏది రాదు అంటే యేసు నామములో జరిగిన కార్యమంటూ ఉన్నదండి. ఆయన తలుచుకుంటే చనిపోయిన వారిని సైతము లేవనెత్తు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ పేతురు యేసు నామములో ఆమెను లేవనెత్తడం జరిగినది. అలా లేచిన ఆమె కూర్చున్న తరువాత అక్కడ అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవరాలనుగా వారికి అప్పగించెను. ఆమె మొదట పేతురు వచ్చేసరికి ఎలా ఉంది, శవముగా ఉన్నది, పరుండబెట్టబడి ఉన్నది. కానీ ఇప్పుడు సజీవరాలుగా వారి చేతికి అప్పగించారండి. ఇది యొప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ఇలాగా ఈమె మరణించి తిరిగి లేచింది, లేపబడింది. యేసు ఆమెను బ్రతికించారని తెలుసుకున్న వారందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచారు. ఈ యొక్క స్త్రీ జీవితమును మనం ఒక్కసారి చాలా పరిశీలనగా చూస్తే గనుక ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు మనము తెలుసుకొనవచ్చునండి. మొదటి లక్షణము, సత్క్రియలను ధర్మ కార్యాలను బాగుగా చేసి ఉంది అంటే ఈమె ఒక గొప్ప స్త్రీగా మనము భావించవచ్చు. ఎందుకంటే ఈమె దగ్గర ధనము ఉన్నది లేదన్నది మనకు తెలియదు. కానీ ఆమె ఒక కుట్టు పని చేసుకుంటూ తన సూదితో ఆ యొక్క వస్త్రాన్ని కుడుతూ అంగీలను కుడుతూ ఆమె ధనమును పోగు చేసుకొని, లేదంటే అక్కడ ఉన్న విధవరాండ్రులందరికీ కుట్టించి ఇచ్చి అక్కడ ఉన్న వారందరితో కూడా దేవుని ప్రేమను పరిచయం చేసిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా చూస్తే గనుక 37వ వచనంలో వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరండి. మామూలుగా ఒక మరణించిన తరువాత శవమును పట్టుకోవడానికి అంటే బంధువులు, రక్త సంబంధీకులు కూడా ఈ రోజులు ఎలా ఉన్నారో తెలుసండి. అనారోగ్యంతో మరణించిన వ్యక్తి దగ్గరకు వచ్చి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేటువంటి రోజులు. కానీ అక్కడ ఎవరు కడిగారన్నది మనకి రాయబడలేదు. కానీ ఆ యొక్క శవమును కడిగి శుభ్రపరిచి మేడగదిలో పరుండబెట్టారు. అంటే ఆమె శవానికి కూడా అంత విలువిచ్చారండి. అంటే ఎంత గొప్ప స్త్రీగా ఆమె పేరు పొందిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకొనవచ్చు. ఆమెను ముట్టుకున్నారు, ఆమె శవాన్ని కడిగారు, శుభ్రపరిచినట్టు అంటే మేడగదిలో తీసుకొచ్చి పరుండబెట్టారండి. ఎందుకంటే ఆమె శవము ఇలాగ బయట కాదు, గదిలోనే పరుండబెట్టబడాలని చెప్పి అక్కడే పరుండబెట్టారు. మూడవదిగా ఇక్కడ చూస్తే అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. ఇక్కడ శిష్యులు
పేతురు దగ్గరికి ఇద్దరు మనుషుల్ని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఇంత శ్రద్ధగా వీరు పంపించారు అంటే గనుక ఈమె అక్కడ ఉన్న వారందరినీ కూడా ఎంతగా ప్రేమించినదో. ఎందుకంటే ఈమె ఒకటే నేర్చుకున్నదండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని వాక్యానుసారముగా జీవించినది, దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నది కాబట్టి ఈమె అందరినీ చక్కగా ప్రేమించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. చక్కని వాక్యానుసారముగా సత్క్రియలు చేస్తూ ఆమె అందరినీ చక్కగా చూచుకున్నది కాబట్టే, దేవుని వాక్కును పరిచయం చేసింది కాబట్టే ఈ ప్రేమ అందరిలోనూ మనకు కనబడుతూ ఉన్నది. పోనీలే పోయిందిలే అని ఊరుకొనలేదండి. పేతురు యొద్ద కబురు పెట్టారు అంటే ఎలా కబురు పెట్టారు? తడవు చేయకుండా రావాలి అని చెప్పి కబురు పెట్టారు అంటే గనుక ఈమె వారిని అంతగా దేవునికి దగ్గర చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 4వదిగా చూస్తే గనుక విధవరాలు కూడా ఆమె దగ్గరకు వచ్చి, అంటే ఆమె శవము దగ్గరకు వచ్చి నిలవబడి పేతురు గారికి ఆమె కుట్టినటువంటి అంగీలను వస్త్రములను చూపించడము మనం చూస్తున్నాము. ఇంకో పని చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు వారు ఏడుస్తున్నారు? వారు బంధువులా? కాదే. వారందరూ కూడా చుట్టుపక్కల ఉన్నవారు విధవరాండ్రు. వారందరూ అంతగా ఏడుస్తున్నారు అంటే ఈమె వారి పట్ల ఎంత దయ కలిగి ఉన్నదో, ఎంత జాలి కలిగి ఉన్నదో మనం చూస్తున్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే గనుక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. చూసారండి, ఇక్కడ మనం దీన్ని చూస్తే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్ననియే. ఈ స్త్రీ అలాగుననే జీవించినది, విధవరాండ్రని చూచుకున్నది, ఇహలోక మాలిన్యము తన కంటకుండా ఆమె జీవించినది కనుకనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమె మరణించినదనే సంగతి వారు స్వీకరించలేకపోయారు. కాబట్టి ఆమె బ్రతికేలాగున వారు ప్రయాసపడ్డారండి. పేతురు గారిని రప్పించుకున్నారు. పేతురు గారి ద్వారా పేతురు ప్రార్థన చేయగా ఆ యొక్క యేసు నామములో ఆమె లేచి కూర్చుండడం జరిగింది. ఇది చూసిన వారందరూ కూడా విశ్వాసం ఉంచారంటే ఇక చివరి పాయింట్ ఏంటంటే ఈమె అనేకులైన అన్యులను తన సాక్ష్యము ద్వారా, అంటే తాను లేపబడడం ద్వారా యేసు వైపుకు తిప్పడం జరిగినది. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలాగున్నావు ఈ రోజులలో? నీ సాక్ష్యమును బట్టి నీ చుట్టుపక్కల వారందరూ మారుతున్నారా? నీ సాక్ష్యమును బట్టి అనేక మంది అన్యులు దేవుని వైపు చూస్తున్నారా? నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుండి నీవు లేవనెత్తడం ద్వారా నీవు సాక్షిగా దేవుని పట్ల నీవు విధేయురాలుగా జీవిస్తున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మనం నేర్చుకోవలసిన వారమైనాము. యేసు ద్వారా సమస్తము నేర్చుకోవాలి. యేసులోనే మనము నేర్చుకోవాలి. ఆయనే మనకు అన్ని నేర్పించేవారైనారు. కాబట్టి ఏ సమస్య అయినా ఏదైనా సరే మనకి పరిష్కారం కావాలి అంటే యేసునొద్ద అడుగుదాము. దేవుడే మనందరి సమస్యలు తీర్చి మనందరికీ సంతోషం ఇవ్వనైనారు, సమాధానం ఇవ్వనైనారు. అటు దీవెన ఆశీర్వాదములు నిండుగా మెండుగా మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహోత్సవము కలిగిన తండ్రి, అయ్యా మీ నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం ప్రభువా. అయ్యా మాతో మాట్లాడిన దేవాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాకు ఏమి నేర్పించి ఉన్నారో తండ్రి అవన్నీ మేము గైకొనుటూ ప్రభువా నీ వాక్యానుసారమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని చెప్పి ప్రభువా మీ నోట మేము పలికించుకునే బిడ్డలుగా తండ్రి, మీకు అంగీకారమైన బిడ్డలుగా ప్రభువా
మమ్మల్ని మార్చమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయమున ప్రభువా నాయన ఎవరెవరు ప్రభువా ఏ అంశం పట్టుకొని ప్రభువా ప్రార్థిస్తున్నారో తండ్రి, ఏది కావాలని కోరుకుంటున్నారో ప్రభువా నాయన అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రభువా అంతరంగమును మీరు ఎరిగి ఉన్నారు కనుక ప్రభువా అయ్యా, వారి యొక్క సమస్యల నుండి ప్రభువా, వారి ఇబ్బందుల నుండి ప్రభువా నాయన మీరు విడిపించమని అడుగుచున్నాము దేవా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా, ప్రతి బిడ్డను తండ్రి మీ నిండైన ఆశీర్వాదములతో ప్రభు నింపమని ప్రభు, శ్రేష్కరమైన ఆశీర్వాదములు తండ్రి బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమ గంతకి ప్రభావం పొందుమని త్వరగా రానయున్న దేవాది దేవుని నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.